హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో వైన్ ఫేషియల్‌ని నేను చేసుకోబోతున్నాను. మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, ఇది అరియాన్వేద వైన్ ఫేషియల్. నేను సలూన్‌లో యూజ్ చేసేది ఇదే అనమాట కిట్. సో, దీన్ని ట్రై చేద్దాం ఈరోజు. యాక్చువల్‌గా ఇది అయిపోవచ్చింది. లాస్ట్ కొంచెం ఉంది. దాన్ని నేను యూజ్ చేసేద్దాం అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో, ఇదేంటంటే డ్రెస్ చేంజ్ కనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా నేను ఫేషియల్ చేసుకుందామని స్టార్ట్ చేసినప్పుడు ఎవరో క్లయింట్స్ వచ్చారు. సో, అక్కడ నేను ఇంకా స్టాప్ చేయాల్సొచ్చింది. నా ఫేషియల్, నా వీడియో అంతా స్టాప్ చేసేసి నెక్స్ట్ డే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఆ క్లిప్పింగ్స్ ఆల్రెడీ తీసున్నాను కాబట్టి అవి యాడ్ చేశాననమాట. సో, ఫస్ట్ వచ్చేసి మనకు క్లెన్జర్ వస్తది. మనకు ఫేషియల్‌లో క్లెన్జర్, స్క్రబ్, ఇంకా మసాజ్ జెల్ ఆర్ క్రీమ్, ఇంకా ఫేస్ ప్యాక్ అనేవి అన్ని ఫేషియల్ కిట్స్‌లో వస్తాయి. కొన్ని స్పెషల్ ఫేషియల్ కిట్స్‌లో సీరమ్స్ ఇవన్నీ గూడా వస్తాయి. సో, ఇవన్నీ అయితే కామన్. నేను దీంట్లో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే, వైన్ ఫేషియల్ ఎవరెవరు చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళకి మీరు బయట చేయించుకోవాలన్నా, లేకపోతే మీరే చేసుకోవాలన్నా ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. సో, ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి యూజెస్, బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ చెప్దామని మీకు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. అందుకే ఈ వీడియో తీశాను. యాక్చువల్‌గా నా స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయింది ఈ మధ్య. సో, అందుకని డ్రై ఉంది, డల్ ఉంది. అందుకని నేను ఫేషియల్ ఏది చేసుకోవాలి అనుకోని వైన్ ఫేషియల్ చేసుకుందామని సో, ఇక్కడ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే క్లెన్జర్. సో, ఇక్కడ క్లెన్స్ చేస్తున్నాను. మీరు క్లెన్జింగ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్‌ని అప్పుడప్పుడు వెట్ చేసుకుంటూ హ్యాండ్స్‌ని చేసుకోవచ్చనమాట. ఓన్లీ సర్క్యులర్ మోషన్‌లో మాత్రమే చేసుకోండి. నేను ఆల్రెడీ ఫేషియల్స్ వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పున్నాను. సో, రెడ్ వైన్ ఫేషియల్ అంటే ఏదో కాదు. గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. మన గ్రేప్స్ ఉంటాయి కదా! సో, ఆ గ్రేప్స్ ఎక్స్ట్రాక్ట్స్‌తో మనకు ఈ ఫేషియల్ ఉంటదనమాట. ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, చాలా స్కిన్ మాయిశ్చర్ వస్తది. ఇంకా చాలా రేడియంట్‌గా ఉంటది. మంచి గ్లో వస్తదనమాట. సో, కానీ మంచి మెథడ్‌లో మంచి మసాజ్ అనేది చేస్తూ ఉంటే చాలా మంచి గ్లో వస్తది. ఇది ఎవరు చేయించుకోవచ్చు అంటే, మీరు 30స్‌లో ఉంటే గనక తప్పకుండా చేయించుకోవచ్చు. లేదా 20స్‌లో ఉన్నా కూడా మీరు డ్రై స్కిన్ అయితే హ్యాపీగా చేయించేసుకోవచ్చు. ఎందుకంటే మంచి మాయిశ్చర్ వస్తది ఈ వైన్ ఫేషియల్ ద్వారా. సో, దీంట్లో ఉండే స్క్రబ్ గూడా చాలా మైల్డ్‌గా ఉంటదనమాట. సో, అందుకని ఇక్కడ నేను స్క్రబ్బింగ్ అయితే చేసుకుంటున్నాను. స్క్రబ్ చేసుకునేటప్పుడు గూడా కొంచెం వాటర్‌ని మన హ్యాండ్స్ కొంచెం వెట్ చేసుకుంటూ స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే చాలా మైల్డ్‌గా ఉంటది. హార్ష్‌గా ఉండదు స్కిన్ మీద. దీని తర్వాత వైప్ చేసేసుకొని, స్టీమింగ్ చేసుకొని కొంచెం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేది తీసుకోవచ్చు. కానీ నా స్కిన్ చాలా డ్రై ఉంది గాబట్టి నాకిప్పుడు స్టీమింగ్ వద్దనిపిచ్చింది. ఎంత డ్రై అయిపోయిందంటే వైట్‌గా వచ్చేస్తాయి గదా! అట్లా అయిపోయిందనమాట స్కిన్ను. అంటే ఏమి యూజ్ చేయక, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోక సమ్‌టైమ్స్ ఇలాంటివన్నీ చేసి హాట్ వాటర్ వాష్ చేసుకొని ఇలాంటివన్నీ చేసి ఇట్లా అయింది నాది. సో, అందుకని మన స్కిన్‌ని కొంచెం ఇలాగా మెయింటైన్ చేసుకోవాలి. గ్లోని మళ్ళీ రీటైన్ చేసుకోవాలి. మాయిశ్చర్‌ని రీటైన్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఫేషియల్స్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇంకా దీనివల్ల బ్లెమిషెస్ కూడా చాలా తక్కువవుతాయి. ఇంకా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా! ఇవి గూడా చాలా రెడ్యూస్ అవుతాయన్నమాట. దీంట్లో ఉండే మంచి అంటే మనకు ఫేషియల్స్‌లో ఏంటంటే మంచి ఆయిల్స్ ఉంటాయి. మంచి అంటే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. సో, నేనిక్కడ జెల్ యూజ్ చేస్తున్నాను. ఇంకా జెల్ అనేది చాలా అంటే మన స్కిన్‌లోకి బాగా బ్లెండ్ అవుతాయన్నమాట. అన్నీ క్రీమ్స్, అన్నీ ఆయిల్స్ ఇవన్నీ కూడా మన స్కిన్‌లోకి బ్లెండ్ అవ్వడం వల్ల, దానివల్ల మనకు మంచి గ్లో అనేది వస్తది. మీరు ఫేషియల్ చేసుకున్న ఒక 2, 3 డేస్‌కి ఇంకా బాగా ఉంటదనమాట స్కిన్ అనేది. కొంచెం మెయింటైన్ చేసుకోవాలయితే. ఎలాగ మెయింటైన్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ నేను లైట్‌గా మసాజ్ స్టెప్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఓన్ ఫేషియల్ గదా! మనం వేరే వాళ్ళకి క్లయింట్ మీద చేసే మసాజ్ స్టెప్స్ వేరు. మనం ఓన్‌గా చేసుకునే స్టెప్స్ వేరు. సో, అందుకని అన్నీ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మాత్రమే చేసుకోండి. సర్క్యులర్ మోషన్‌లో చేసుకోండి. ఎలా అంటే అలాగా ఫేస్‌ని అస్సలకి చేయొద్దు. రుద్దేయొద్దు అస్సలకి. చాలా మైల్డ్‌గా, చాలా నిదానంగా చేసుకోండి. అంటే మసాజ్ అనేది అరౌండ్ ఐస్ ఒక
అంటే ఆ మసాజ్ జెల్‌తో, మసాజ్ క్రీమ్‌తో మీరు ఆ ఫింగర్స్‌తో కనుక మీరు మసాజ్ చేసుకుంటే చాలా రిలాక్సేషన్ ఒస్తది. మంచి మాయిశ్చర్ ఒస్తది అండర్ ఐస్‌లో గూడా. సో, అందుకని డార్క్ సర్కిల్స్ కూడా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతది. అండ్ ఇంకొకటి బ్లెమిషెస్ అని చెప్పాను కదా! బ్లెమిషెస్ తగ్గుతాయి ఈ ఫేషియల్ వల్ల. ఇంకొకటి కొంచెం స్కిన్ గూడా మనకు కొంచెం లైటెన్ అవుతదనమాట. లైట్‌గా, మరీ ఎక్కువ గాదు. లైటెన్ అవుతది. లైక్ ఈవెన్ అవుతది. మన స్కిన్ అనేది టాన్ ఇలాంటివన్నీ పోయి ఈవెన్ అవుతది స్కిన్. చాలా మంచి బ్రైట్‌నెస్ ఒస్తదనమాట వైన్ ఫేషియల్‌లో. సో, మీరు వైన్ ఫేషియల్ మీరు అరియాన్ వేదాలో కావాలంటే తీసుకోవచ్చు. అమెజాన్‌లో గూడా అవైలబుల్ ఉంటది. సో, మంచిగా దీనివల్ల మనకు ఈ కిట్‌లో మీకు ఒక 3 ఫేషియల్స్ దాకా వస్తాయి. సో, మరీ కొంచెం కొంచెం ప్రోడక్ట్ యూజ్ చేశారంటే ఎన్ని ఫేషియల్స్ అయినా రావచ్చు. కానీ కొంచెం మంచిగా ప్రోడక్ట్ అనేది తీసుకొని మన స్కిన్‌లోకి అవి ఇంకిపోయేలాగా యూజ్ చేయాలి. అండ్ జెల్ నేను యూజ్ చేసిన తర్వాత లైట్‌గా క్లీన్ చేస్తాననమాట. నేనేమి ఎక్కువ అంటే రబ్ చేసేసి, వాష్ చేసేసినట్టు గాకుండా, ఎందుకంటే మనకు అంత మంచి ఇంగ్రీడియెంట్స్ లోపలికి వెళ్ళినప్పుడు స్కిన్‌లో ఆయిల్స్ అన్నీ ఉండాలి అనేది నేను అనుకుంటా. సో, అందుకని లైట్‌గా వైప్ చేస్తాను. సో, క్రీమ్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు వాటర్ అస్సలకి అనుకోవద్దు. వాటర్ చేతులకి అనుకుంటే ఏమవుతదంటే అది క్రీమ్ డబుల్ అయిపోతది. చాలా సేపు మసాజ్ చేయాల్సొస్తది. ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ మసాజ్ చేస్తే చాలు. మసాజ్ ఎలా చేయాలంటే నేనిక్కడ మసాజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నా హ్యాండ్స్ అంతా గూడా ప్రోడక్ట్‌ని స్ప్రెడ్ చేసుకొని నేను ఫేస్‌కి, నెక్‌కి మసాజ్ అనేది స్టార్ట్ చేశాను. లైక్ నార్మల్ అంటే నార్మల్‌గా జెల్‌లో ఏమేమి మసాజ్ చేసామో దీంట్లో గూడా అదే మసాజ్ స్టెప్స్ చేస్తాము. కానీ మన స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోవాలి మొత్తం. సో, మన స్కిన్‌లోకి బాగా ఇంకిపోయేదాకా మనం ఈ మసాజ్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. సో, మధ్య మధ్యలో వాటర్‌ని తడుపుకోవడం లాంటివి అస్సలు చెయ్యొద్దు. సో, నేనిక్కడ చేసే మసాజ్ స్టెప్స్ కొంచెం గమనించి ఇలాగ కూడా మీరు చేసుకోవచ్చనమాట. సో, దీనివల్ల మనకు ఒకసారి చూసేద్దాం. మీరు ఒకవేళ 20స్‌లో ఉండి మీ స్కిన్ గనక డ్రై ఉంటే మీరిది యూజ్ చేయొచ్చు. మీరు అలా కాదు 30స్‌లో ఉంటే గనక హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు యాంటీ ఏజింగ్‌గా గూడా బాగా హెల్ప్ అవుతది ఈ వైన్ ఫేషియల్ అనేది. సో, అందుకని యాంటీ ఏజింగ్‌గా హెల్ప్ అవుతది. బ్లెమిషెస్‌ని అంటే రెడ్యూస్ చేస్తది. స్కిన్ ఈవెన్ అవుట్ చేస్తది. మన స్కిన్ టోన్ కొంచెం అంటే ఇంప్రూవ్ అవుతది. బ్రైటనింగ్ ఒస్తది. చాలా మంచి గ్లో ఒస్తది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీకు పడదా స్కిన్‌కి అనుకుంటే ఫస్టే తెలిసిపోతదనమాట. మనం క్రీమ్ ఫస్ట్ పెట్టినప్పుడే మీకు తెలిసిపోతది. కొంచెం ఇట్చింగ్ లాంటిదేమైనా వస్తే మాత్రం అస్సలకి స్టాప్ చేసేయండి. మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా చేయించుకుంటుంటే గనక మీకేమైనా ఇట్చింగ్ అనిపించినా ఫేషియల్ చేయించుకోవద్దు. మీరు అక్కడే స్టాప్ చేసేయండి. మీరు ఒకవేళ చేసుకుంటున్నా గూడా మీరు ఏమీ యూజ్ చేయొద్దు. ఈ ఫేషియల్ అనే గాదు, ఏ ప్రోడక్ట్ అయినా కొత్త ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు మీకు ఫస్టే తెలిసిపోతది. సో, అప్పుడు స్టాప్ చేయడమే బెటర్. ఫైనల్‌గా నేనిక్కడ ప్యాక్ వేసుకుంటున్నాను. ఫైనల్ స్టెప్ అనమాట ఇది. సో, ఈ ప్యాక్ జెల్‌లా ఉంటదనమాట. చాలా ఈజీగా అప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటది. సో, ఇది గ్రేప్స్ మనకు అంటే బ్లూ గ్రేప్స్ ఉంటాయి గదా! సో, ఆ టైప్ ఆ కలరే ఉంటది. సో, నేను అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను. స్కిన్ మీద ఇలాగా డ్రై అయిపోతది 15 మినిట్స్‌కే. మనం ఇంకా వైప్ చేసేయొచ్చనమాట. నీట్‌గా వైప్ చేసేసుకొని మాయిశ్చరైజర్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ట్రస్ట్ మీ, మీరసలు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోయినా మీ స్కిన్ అనేది అంత మాయిశ్చర్‌తో ఉంటదనమాట. మీరు ఆఫ్టర్ ఫేషియల్ ఏం చేయాలంటే, సో, మీరు హాట్ వాటర్ అనేది అస్సలకి యూజ్ చేయొద్దు ఫేస్ మీద. 12 అవర్స్ దాకా అస్సలకి ఫేస్ వాష్ అనేది అవసరం లేదు. అంటే నార్మల్‌గా కూల్ వాటర్‌తో స్ప్లాష్ చేసుకోవచ్చు. ఇంకొకటి వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఎస్‌పీఎఫ్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. ఇలాంటి ఫేషియల్స్ అనేది మీరు చేసుకున్నప్పుడు గానీ, చేయించుకున్నప్పుడు గానీ బయటకి వెళ్ళకుండా ఉండండి కొంచెం. అంటే షాపింగ్ లాంటివి చేశారు అంటే స్పెషల్ డేస్‌లో మీరు ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఇట్లా అయిపోయిందా ఫేస్ అనిపిస్తది. కాదు. కానీ ఫేషియల్ చేయించుకున్న తర్వాత స్కిన్ అనేది సెన్సిటివ్ అవుతది. గ్లో వస్తది. కొంచెం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెడ్ స్కిన్ అంతా పోయి ఉంటది కాబట్టి, సో, అందుకోసం మీరు బయటకి వెళ్ళడం కొంచెం అవాయిడ్ చేయండి. సో, మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా, యూత్‌ఫుల్‌గా, చాలా గ్లోయింగ్‌గా ఉంటది. మీకు ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు బెంగుళూరులో ఉంటే త్యాగరాజ్ నగర్‌లో మన ప్రియాంక మేకోవర్ సలూన్ ఉంది. తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి. మీకేమైనా మేకప్స్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు.
ఇంకా డీఎం చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై. యువర్స్ ప్రియాంక చరణ్. బై బై.